తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని తనయుడు చెలరేగిపోతున్నాడు. విశాఖలో మాజీ మంత్రి గంటా కుమారుడు రవితేజ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. తనకి ఏ సంబంధం లేకపోయినా చంద్రంపాలెం హై స్కూల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాడు. ఏకంగా హెడ్ మాస్టర్ సీట్లో కూర్చొని పాఠశాలలో పరిస్థితులపై రివ్యూ చేశాడు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. గంటా తనయుడు రవితేజ తీరు పట్ల స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. అసలు ఏం జరిగింది? వచ్చిన తర్వాత కూటమి నాయకులే కాదు, వాళ్ళ కుమారులు కూడా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా చంద్రంపాలెం హై స్కూల్లో అధికారులతో రివ్యూను నిర్వహించారు. శాంతి భద్రతల మీద అధికారులతోని, అలాగే ఉపాధ్యాయులతోని, పేరెంట్స్ కమిటీతోనూ కూడా ఆయన రివ్యూ నిర్వహించారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక రివ్యూ నిర్వహించాలంటే ఎమ్మెల్యే హోదాలోని స్థానిక ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు అధికారులతోని సమీక్ష సమావేశాలు నిర్వహించవచ్చు. స్కూల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన భద్రత కానీ, లేదంటే వారికి మధ్యాహ్న భోజన వసతి మీద కానీ అడిగే హక్కు స్థానిక ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావుకి ఉంటుంది. తప్పితే ఆయన కుమారుడు ఏ విధంగా రివ్యూలు నిర్వహిస్తారు, ఆయనకున్న అర్హత ఏమిటంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కుమారుడు అయినంత మాత్రాన సమీక్షలు, రివ్యూలు నిర్వహించాలనే నిబంధన ఏమైనా ఉందా అంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎవరైనా అధికారులు ఈ సమావేశాలు నిర్వహించినప్పుడు వెళ్ళవచ్చును కానీ, లేదంటే ఎమ్మెల్యే నిర్వహించినప్పుడు వెళ్ళవచ్చును కానీ, అధికారులు గంటా కుమారుడు నిర్వహించిన సమావేశానికి ఏ విధంగా వెళ్తారు, ఆయన అడిగిన దానికి వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారని కూడా అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందండి. శ్రీ రైట్, థ్యాంక్ యూ నాయుడు.